Namaste, welcome to NTV. నేను మీ హారిక. This video is brought to you by Parampara, Flavors of India, Pure Veg Restaurant, Banjara Hills and Abbots. జనరల్గా ఏదైనా మూవీ బ్లాక్ బస్టర్ లుక్స్ ఉంటుంది, బ్లాక్ బస్టర్ గ్లిమ్స్ ఉంటాయి, బ్లాక్ బస్టర్ పోస్టర్ ఉంటుంది అంటారు. బట్ కానీ ఈ మూవీయే కాన్సెప్టే బ్లాక్ బస్టర్ ఉంది అని అనసూయ గారు అన్నారు స్వయంగా ప్రెస్ మీట్లోనే. మరి ఆ కాన్సెప్ట్ తోటి సింబా ద ఫారెస్ట్ మ్యాన్ అయితే ఆగస్ట్ 9th రిలీజ్ కాబోతుంది. మరి ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈరోజు అడిగి తెలుసుకుందాం. ఎలా ఉన్నారండి? హౌ ఇస్ హ్యాపెనింగ్? హౌ ఇస్ లైఫ్? So good. Thank you for the amazing introduction. Thank you. బాగున్నాం. How are you? ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో అంటే జనరల్గా కొన్ని మూవీస్ చూస్తుంటాము, అంటే యాక్షన్ ఉంటుంది, క్రైమ్ ఉంటుంది, ఓకే సస్పెన్స్ ఉంటుంది, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. బట్ ఇందులో కాన్సెప్టే కొత్తగా ఉంది. ఎందుకంటే పర్టికులర్లీ మీ రోల్ గురించి మాట్లాడితే ఒక సైడ్ ఏమో ఇన్నోసెంట్గా కనిపిస్తున్నారు, ఒక సైడ్ ఏమో డైరెక్ట్ వెళ్ళి చంపేస్తున్నారు కత్తులతోటి. సో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద మూవీ? సో ఎలాగైతే మీకు ఇంట్రీగింగ్గా అనిపించిందో ట్రైలర్ చూసిన తర్వాత, నా క్యారెక్టరే కాదు, శ్రీనాథ్ కానివ్వండి, అనీష్ గారు, జగపతి బాబు గారు, అండ్ మా అందరినీ కనెక్ట్ చేసే క్యారెక్టర్స్ గౌతమి గారు, అండ్ దెన్ వశిష్ఠ సింహ గారు, దివి, దర్ ఆర్ అగైన్ చాలా ఇంకా చాలా క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. ద వెరీ వెరీ థియేటర్ యాక్టర్స్ చాలామంది ఉన్నారు. అంటే కంటెంట్ డ్రివెన్ డెఫినెట్గా, అంటే అందరూ ఏదో చెప్పుకుంటారని కాదు కానీ మా అందరిలో వచ్చే షేడ్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అంటే ప్రతి క్యారెక్టర్ ఒక ప్రామినెన్స్ ఉంది అంట. డెఫినెట్గా ఈవెన్ ఒక్కసారి వచ్చి వెళ్ళే వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెన్స్, అంటే ఎందుకున్నారు అనేది జస్టిఫైబుల్గా ఉంటుంది. వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్ బికాస్ 9th రిలీజ్ అవుతుంది. ఇలాంటిది అంటే కొంచెం ఎక్స్పెరిమెంటల్ అని కూడా చెప్పొచ్చు. కరెక్ట్. అంటే ఈ జానర్ అంటే కామెడీ జానర్ ఆర్ యునో ఫ్యామిలీ యాక్షన్, దిస్ ఈస్ ద సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్. సో ఇలాంటి జానర్ ఇండియాలో రాలేదు ఇప్పటిదాకా. ఓకే, అంటే లైక్ సైకలాజికల్లోనే ఇంకా డిఫరెంటా? ఇట్స్ క్రైమ్ థ్రిల్లర్. థ్రిల్లర్స్ అనేవి, థ్రిల్లింగ్ అనేది మన హ్యూమన్ నేచర్కి ఎక్కువగా క్యూరియాసిటీ ఇస్తుంటుంది. వి గెట్ అట్రాక్టెడ్ టు థ్రిల్లర్స్ నార్మల్గా, సర్ప్రైజ్ ఎలిమెంట్స్, థ్రిల్లర్స్. అండ్ క్రైమ్ థ్రిల్లర్స్ ఇంకో కైండ్ ఆఫ్ అడ్రినలైన్ రష్ ఉంటుంది. సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్స్ యూజువల్గా మనం ఇంట్లో ఓటీటీస్లో నెట్ఫ్లిక్స్, అమెజాన్ పెట్టుకుని చూసుకునేవి. ఇది ఒరిజినల్ మన తెలుగు టిఎఫ్ఐ గర్వంగా చెప్పుకునే, ఐ థింక్ ఇట్స్ ద ఫస్ట్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్. అంత కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉండబోతుంది అంటారు. ఓకే, అంటే లైక్ అంటే జనరల్గా నాకు ఒక డౌట్ వచ్చింది, ఏంటంటే హిప్నటిజం ఏమన్నా ఇంక్లూడ్ అయిందా అనేది. ఈ డౌట్ స్టోరీలో కూడా ఉంటుంది, మీరు చూడాలి. అవునా? యువర్ డౌట్స్ ఆర్ ట్రూ అండి. ట్రైలర్లో మీకు కనిపిస్తుంది. సో ఆ యాంగిల్ ఏమైనా ఉందా నా డౌట్ వచ్చేస్తుంది మనకు. అంటే స్టోరీ అంటే లైక్ మోస్ట్లీ ఫారెస్ట్ గురించి, అంటే లైక్ ముక్కల గురించి. బిగినింగ్ ఆఫ్ డైలాగ్ అంటే జగపతి గారు డైలాగ్ ఓపెనింగ్ లైన్ మీకు చెప్పాను. ఎగ్జాక్ట్లీ. ఐ థింక్ సింహ గారికి, శ్రీనాథ్కి చెప్పాను. రిలీజ్ మనం వేసిన ప్రతిసారి a warm death. I love that whole episode is amazing. Actually our dialogues kuda it was ante we all contributors to the death of the planet kada. So we all are hantakulam andaram hantakulam. So ఏంటంటే ఈ మధ్య హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు ఉన్నారు మన కోసం పోరాడే వాళ్ళు, అంటే ఎవరికైతే ధైర్యం లేదు. దెన్ ఇప్పుడిప్పుడే ఐ థింక్ కోవిడ్ టైం నుంచి, పాండమిక్ టైం నుంచి యానిమల్ రైట్స్ యాక్టివిస్టులు ఎక్కువగా. మరి మొక్కలు ఎలా చెప్పారు? లేదు అదేం చెప్పాయి కదా, ఏం చెప్పాయి, అరవలేవు చెప్పాలి. సో దానికి మూగజీవులు అంటే ఓన్లీ యానిమల్సా? మొక్కలు కూడా కమ్స్ అండి, మొక్కలు, చెట్లు. సో మనం టెక్నాలజీ వైజ్ మనకి స్కై లైన్లు కావాలి. వీ హ్యావ్ టు డెవలప్మెంట్ అంటే మొక్కలు చంపేయడం అంటే డిఫారెస్ట్రేషన్ ఇస్ నాట్ డెవలప్మెంట్. యూ కెన్ డెవలప్ అట్ ద సేమ్ టైం బ్యాలెన్స్ ఇట్. మా పర్పస్ అంతా అదే, సోషల్ అవేర్నెస్ అంటారు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళకి వి ఫీల్ ఈ సినిమాని నమ్ముతున్నాం మేము, ఈ కథని నమ్ముతున్నాం స్ట్రాంగ్గా. దట్ షుడ్ గో ఇన్ టు ద ఆడియన్స్. నాట్ జస్ట్ దట్ ఇట్ ఈస్ గివింగ్ అస్ లాట్ ఆఫ్ మనీ బై రాజ్ సార్ ఆర్ ఇట్ ఈస్ గివింగ్ అస్ గుడ్ స్కోప్ ఫర్ యాక్టింగ్ కాకుండా ఈ కథని నమ్మాం, ఈ కాన్సెప్ట్ని నమ్మాం. సో వీ బిలీవ్ ఇన్ ఇట్. ఓకే, అంటే మీరు అన్నారు కదా యాక్టివిస్ట్ ఉంటారు అని, లైక్ యానిమల్ యాక్టివిస్ట్ కానీ, లేకపోతే మీరు పర్సనల్గా ఏమన్నా అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ పరంగా విచ్ కైండ్ ఆఫ్ యాక్టివిజం యూ లైక్ ఇట్? అంటే పర్సనల్ ఐ యామ్ అన్ యాక్టివిస్ట్. ఐఎమ్ నాట్ అ ఫెమినిస్ట్, ఐఎమ్ జస్ట్ అన్ యాక్టివిస్ట్. యాక్టివిస్ట్లు ఎవరు ఎక్కడైతే తప్పు అంటే ఇది జరగకూడదు జరుగుతుంది అన్న దాన్ని అపోజ్ చేసేవాళ్ళు. ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్, మన అందరిలో యాక్టివిస్టులు ఉన్నారు కానీ చెప్పే ధైర్యం ఉండదు. We can categorize you as a social activist maybe in a different sense. I don't know, maybe yeah. We all are. కాకపోతే నేను ఎక్కువగా ఐఎమ్ వెరీ వోకల్ అబౌట్ ఇట్.
అంటే ఎప్పుడైనా వెరీ వెరీ హెల్ప్లెస్లీ వోకల్ టిఎఫ్ఐకి బాగా తెలుసు. బి ద చేంజ్. అంతే, తత్పరివర్తన్ భవ. డైలాగ్ ఉంది. సో అంటే లైక్ ఈ యాక్టివిజం క్యారెక్టర్ వల్ల మీకు ఏమైనా ఛాలెంజెస్ వచ్చాయా మీ లైఫ్లో? ఓ ఏంటి తెలిసి అడుగుతున్నారా? అందులో బొమ్మరిల్లు మూవీలో తెలుసుకుని చెప్పంటారా, తెలియని చెప్పంటారా? అంటే తెలుసుకోవాలని చెప్పి అనుకుంటున్నాము. ఆఫ్ కోర్స్ ఐ ఫెల్ ఇన్ టు లాట్ ఆఫ్ ట్రబుల్. అండ్ చాలాసార్లు నాకు సెల్ఫ్ డౌట్లు కూడా జరిగాయి, దట్ నేను ఇంతమందికి నచ్చట్లేదు, నేను కరెక్టే చెప్తున్నానా అని. సెల్ఫ్ వర్త్ డౌట్ కూడా వచ్చాయి. అంటే అందరం లైఫ్లో వీ గో త్రూ. కాకపోతే నా మీద కొంచెం ప్రేమ ఎక్కువ మన తెలుగు ఆడియన్స్, అంటే తెలుగు రాష్ట్రాలకైనా లేదా మన మీడియా వాళ్ళకైనా. నేను ఎప్పుడు చెప్తుంటాను, వీ హ్యావ్ అ హస్బెండ్ వైఫ్ లవ్ హేట్ రిలేషన్షిప్ టైప్ అనమాట. ఇట్స్ ఇంట్రెస్టింగ్ అండ్ ఐ ఎంజాయ్ లైఫ్లో మొత్తం. డెఫినెట్గా వీ ఫాల్ ఇన్ టు ట్రబుల్. జనరల్గానే మనం ఇప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్తున్నామంటే ఏదో ఒకటి గుద్దేస్తుందనే భయం తెలిసినా కూడా మనం వెళ్తాం. ఇట్స్ లైక్ దాట్ ఫర్ మీ. ఇట్ ఈస్ లైక్ మై మీరే రగ్ మే ఏమంటారు చెప్పలేను. లైక్ నో ఇది తప్పు కదా అని అనిపిస్తుంది, చెప్పేస్తాను నేను ఎక్కడైనా అంతే. అండ్ సొసైటీకి దట్ ఈస్ నీడెడ్ అని నా పర్సనల్ ఒపీనియన్. లైక్ దట్స్ వాట్ మై డైరెక్టర్ వాజ్ చాలా రైట్గా చాలా కాన్షియస్గా ఒక విషయం చెప్పారు, దట్ ఈ సినిమా ద్వారా లైక్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ ఎలా ఉందో అలా ఎంఎస్ఆర్ అంటే మూవీ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఓ నైస్, కొత్త కాన్సెప్ట్. కొత్త. ఓకే, అంటే మీకు అంటే ఈ మూవీలో అంటే మేజర్గా మొక్కల గురించి ఒక మూవీ తీయాలి, సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి అని ఎందుకు అనిపించింది? అంటే స్టోరీ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? బికాజ్ యూ ఇన్వాల్వ్డ్ సైన్స్ ఇన్ ఇట్. బేసికలీ ఐడియా వచ్చేసి సంపత్ గారిది అండి. తనే కథ రాశారు, స్క్రీన్ ప్లే డైలాగ్స్ కూడా సంపత్ గారు రాశారు. సంపత్ గారు ఐడియా చెప్పినప్పుడు నాకు చాలా నచ్చిందండి, రియలీ లవ్డ్ ఇట్ అండ్ ఐ సెడ్ ఐ డూ ఇట్. అండ్ దీనికి ఇన్స్పిరేషన్ అంటే బికాస్ డే ఇన్ అండ్ డే అవుట్ వీ ఫేస్ దిస్ సిచ్యువేషన్. అండ్ వెన్ ఒక మెసేజ్ ఇంత స్ట్రాంగ్గా చెప్పగలగమనే కాన్ఫిడెన్స్ను సంపత్ గారు కథలో ఇచ్చారండి నాకు. ఆ కాన్ఫిడెన్స్తో నేను సెట్స్ పైకి వెళ్ళాను. అదే కాన్ఫిడెన్స్తో ఇప్పుడు ట్రైలర్లో కూడా కనిపిస్తుంది. అదే కాన్ఫిడెన్స్ అండి. అంటే లైక్ ప్రొడ్యూసర్గా మీరు అంటే లైక్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ దిస్ మూవీ? అంటే ఈ ఏ ఎలిమెంట్ మిమ్మల్ని హిట్ చేసింది? లాట్ ఆఫ్ మనీ, లాట్ ఆఫ్ ప్లాంటేషన్ మేబీ. నో మనీ అనేది నా కాదు. నేను ఏదైతే కథను నమ్ముకొని చేశామో, సంపత్ గారు రాసినప్పుడే విన్న తర్వాతనే మనం ప్రకృతి అనే దాని మీద ఎంత బేస్ అయి ఉన్నామో, ఎలా ఉంటున్నాం అనేది మనకు తెలుసు. అందరి మనం రోజు అనుకుంటున్నాం. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మేము చెప్పేది చెప్తా ఉన్నాము. ఇంతకుముందు వేరే దానిలో అనసూయ మేడం గారు చెప్పారు, ఏది చేస్తున్నామో దాన్ని ఎంతవరకు రీచ్ అవుతుందనేది తర్వాత విషయం అండి. మేము చేయాలనుకున్నది, చెప్పాలనుకున్నది కథలో చాలా బలంగా ఎవరితోటి ఎలాంటి ఆర్టిస్టులతోటి చెప్తే వింటారో అలాగా అందరినీ సెలెక్ట్ చేసుకొని, మీరు అనసూయ గారు ఈ సినిమాలో చాలా కొత్తగా చూస్తారు. 100% నేను చెప్తున్నా. ఇంకా నేను మేడం గారు కూడా చూపించలేదు, రేపు చూపిస్తున్నాము. ఇంకా వెయిట్ చేయం. 3 days నుంచి చూడాలంటున్నారు. చాలా చాలా అసలు చాలా బాగా చేశారు. సో మీరు అన్నారు కదా లైక్ లాట్ ఆఫ్ ఆడియన్స్కి మెసేజ్ తీసుకెళ్లాలని ద మేజర్ మోటో ఆఫ్ ద మూవీ, అంటే ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, యాక్టర్గా, ఆర్టిస్ట్గా, ఎవ్రీ వన్కి. సో ఎనీ ప్లాన్స్ టు డూ ఇన్ అదర్ డబ్ ఇన్ అదర్ లాంగ్వేజెస్? యా విల్ ప్లాన్ అండి ఆఫ్టర్ వన్స్ గెట్ రిలీజ్. ఎందుకంటే ఈ కథ అలాంటిదే కదా. నాకు చాలా ఫోన్స్ వస్తున్నాయండి. నేను తమిళనాడు ఆల్రెడీ కర్ణాటకలో రిలీజ్ చేస్తున్నాము, తమిళనాడు చేస్తున్నాము, మలయాళం అయితే వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు. మలయాళం చాలా కనెక్టివిటీ ఉన్న లైన్ ఇది. ఆఫ్టర్ దట్, ఎందుకంటే ఈ బిజీలో ఉన్నాం కదా, ఇది ఆఫ్టర్ అయ్యాక విల్ ప్లానింగ్స్ అయితే అది. నాకైతే నమ్మకం వస్తుంది ట్రైలర్ చూసి ఇంట్లో పక్కా గెలుస్తారని, ఎందుకంటే కాన్సెప్ట్ పరంగా ఐ పర్సనలీ లైక్ ఇట్. అది యాక్చువల్గా ఎవరికో మేము మెసేజ్ ఇవ్వాలని కాదు, గుర్తు చేస్తున్నాం, అందరికి తెలిసిన విషయం అంతే. ఇప్పుడు మనకి నిజంగా ఉరుకులు పరుగుల జీవితం, సో we just have to remind ourselves that see ఇది ఒకటి ఉంది, మర్చిపోద్దు అని. It's the need and it's the future ante actually. So no, it's our past, present, future, everything. Everything is related, yeah. So Divi garu meer cheppandi mee role ela undabotundi movie lo? My role is a bubbly role. Okay. So I'm a girlfriend of Srinath. Tanu we have a వెరీ నైస్ బాండింగ్ విత్ ఈచ్ అదర్. సో తను పెద్ద చిక్కులో పడిపోతాడు, తనతో పాటు వీళ్ళందరూ పెద్ద చిక్కులో పడిపోతారు.
పడిపోయి మమ్మల్ని అందరినీ చిక్కులో పడేస్తారు మా ఫ్యామిలీని. మేము ఇంకా అఫ్ కోర్స్ ఫ్యామిలీ అయినప్పుడు సపోర్ట్ చేయాలి కదా. సో వీఆర్ పిల్లర్స్ సపోర్ట్ ఫర్ ద. ఓకే, సో అంటే లైక్ బిగ్ బాస్ తర్వాత యూఆర్ గెటింగ్ ప్రిటీ గుడ్ ఆఫర్స్ కాబట్టి ఈ రోల్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫర్ అంటే లైక్ మీకు దివిగా ఒక మంచి పేరు తెచ్చే ఆఫర్ అనుకుంటున్నారా? సో బేసిక్లీ మనం చేసే ప్రతి ప్రాజెక్ట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఇట్స్ నాట్ ఈ రోల్ వల్ల ఇలాగా, ఈ రోల్ వల్ల అలాగా అని కాదు. బట్ డెఫినెట్లీ దిస్ ప్రాజెక్ట్ వెన్ సంపత్ గారు కాల్డ్ మీ, వెన్ సంపత్ గారు గేవ్ మీ దిస్ ఆపర్చునిటీ, ఫర్ మీ ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఎందుకంటే సంపత్ గారి దగ్గర నుంచి నేను ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తాను. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ అ కాల్. సో ఇందులో నువ్వు యూ విల్ హ్యావ్ అ సాంగ్, నీకు ఇలా ఉంటుంది రోల్, నువ్వు ఇలా చేయబోతున్నావు, నీకు ఈ రోల్ ఉంటుంది అని ఆయన చెప్పడం కానీ, ఆయన నన్ను గుర్తుపెట్టుకోడి హీ గేవ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఫర్ మీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ ఆల్సో మురళీ ఈజ్ ఆల్సో అ ఫ్రెండ్ ఫ్రమ్ 7 years. సో మురళీ గారు దగ్గర నుంచి అండ్ తర్వాత పరిచయమైన తర్వాత కూడా రాజేంద్ర గారు ఈజ్ ఆల్వేస్ టేకెన్ కేర్ ఆఫ్ మీ అండ్ ద హోల్ టీమ్ సో వెల్. అండ్ దిస్ మూవీ స్పెషలీ సింబా ఓ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ కాబట్టి డిఫరెంట్ సినిమాలు చేయడం వల్ల కెరియర్కి ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది. అండ్ అదే కాదు, నాకు ఇందులో చాలా చాలా మంచి సాంగ్ వచ్చిందని అనుకుంటున్నాను. నేను చేసిన సాంగ్స్ అన్నిట్లో ఇది ఒక హట్కే సాంగ్, ఇది ఒక హట్కే, ఇది ఒక హైదరాబాదీ పిల్ల సాంగ్ అనమాట. ఒక ప్రతి హైదరాబాదీ అమ్మాయి కనెక్ట్ చేసుకునే సాంగ్, వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి కోసం పాడుకోవడానికి కానీ వాళ్ళకి కనెక్ట్ అయిపోయే సాంగ్ అనమాట. ప్రతి అమ్మాయి చేసే ఒక సింపుల్ థింగ్ని చాలా చాలా మంచిగా వివరిస్తూ వెరీ బ్యూటిఫుల్ లిరిక్స్తోనే ఒక మూవీ తర్వాత మేబీ రీల్స్ అందరిలో అదే సాంగ్స్ తోటి వస్తాయేమో, మీరు కూడా చేయండి. సో అంటే లైక్ వర్కింగ్ విత్ అనసూయ గారు అంటే లైక్ షీ అంటే వెరీ ఫ్యాబులస్ యాక్టర్, అంటే వర్స్టాలిటీలో అనసూయ గారు వన్ ఆఫ్ ద చెప్పొచ్చు. సో ఏం అంటే లైక్ హౌ వాజ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హర్? వెరీ వెరీ నైస్, వెరీ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. ఐ హ్యావ్ నాట్ టోల్డ్ హర్ ఆల్సో that I felt so happy working with you, Anasuya garu. And akka ante elago మీ చెల్లెలు కొడతారు. Something about you told no, I know something about it for them, very possessive. So this is our third film together. Third or second? Godfather? Yeah, Pushpa also. But we don't have scenes. But I am very happy doing that. Godfather lo ma kalisi scenes undevi, and ma cinema lo kuda takku scenes e kani she is like very easy actor, like కష్టపడాల్సిన అవసరం లేదు. మురళి ఎప్పుడు కష్టపడలేదు. అండ్ ఆవిడ చేసినప్పుడు సో సో నైస్ టు సీ. మీరు మానిటర్లో థియేటర్లో చూసినప్పుడు ఎలా ఉంటుందో బయట ఇంకా బాగుంటుంది, లైవ్లో ఇంకా బాగుంటుంది. ఇట్స్ సో రియలిస్టిక్, ఇట్స్ సో వెరీ నైస్. ఐ కెన్ సీ దట్ tema in your eyes when you're doing those scenes, and your skin glows outside during the shoot. I really like it. So she's a beautiful actor. ఓకే, అంటే లైక్ ఎనీ ఛాలెంజింగ్ అనిపించింది బికాస్ దేర్ వర్ మెనీ యాక్షన్ సీన్స్. ఛాలెంజింగ్ లేకపోతే నేను యాక్సెప్ట్ చేయను. ఏ రోల్? ఆల్రెడీ లైఫ్ ఇస్ సో బోరింగ్ నో. అంటే సినిమా సో వాట్ ఇస్ మేకింగ్ యువర్ లైఫ్ ఇంట్రెస్టింగ్ దీస్ డేస్? సింబా. సింబా August 9th రిలీజ్ అవబోతుంది. దట్స్ ది కరెంట్ ఎక్సైట్మెంట్ దట్ ఐ హ్యావ్. ఐ కాంట్ వెయిట్. ఈ సినిమాని మీ అందరికీ చూపించాలని చాలా కాలం నుంచి మేము అందరం వెయిట్ చేస్తున్నాము. ప్రాపర్ సినిమా కష్టాలు అవన్నీ దాటుకుని వచ్చాము. We got you by A and we are very happy. అండ్ యాక్షన్ సీన్స్లో వీ లవ్ యూ వాచింగ్ ఇన్ యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్. అంటే లైక్ నేను అదొక్కటే తెలుసా, అదొక్కటి సార్ వాళ్ళని కూడా అసలు బిలీవబుల్గా ఉందా? సో న్యాచురల్, సో న్యాచురల్. మా ఇంట్లో అంటారు తెలుసా మురళి సార్, యాక్షన్ నువ్వు ఇంట్లో చేసేదే కదా. ఏంటి ఇంట్లో ఎవరి మీద అంటే చాలు, ఇట్ ఇస్ లైక్ వార్ జోన్. ఇది అక్కడ ఎందుకుంది, చెట్లు ఎందుకు ఇట్లున్నాయి, ఇది గ్లాస్ ఇక్కడ ఎందుకు, బుక్స్ ఇక్కడ ఎందుకు, కిచెన్ కాదు, ఇట్ ఈస్ లైక్ దాట్ అనమాట. సో తెరకు యాక్షన్ కా క్యా జరూరత్ హై, తూ ఎఫర్ట్లెస్లీ కరియోగి అంటాడు మా ఆయన. అంటే ఎవరి మీద ఎక్కువ యాక్షన్ చేస్తుంటారు ఇంట్లో? ఆయన మీద I think I just announced the action. It's not directed to one particular person. Action feel ఉంటుంది అక్కడ. ఇలా వస్తుంటే ఒక సూపర్ వుమెన్ వస్తున్నట్టు ఇంట్లో. I wish they feel that positive about it. But what I'm trying to say is డెఫినెట్గా సింబాలో చేసిన యాక్షన్ నాకు పర్సనల్గా నేనైనా అండ్ నా ఆడియన్స్కైనా
ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఐ డోంట్ నో మీరు కమెంట్స్ చూసారో లేదో కానీ మీ అంటే లైక్ ట్రైలర్ కమెంట్స్ లో మానేసాను పాప, ఎందుకు కమెంట్స్ చూడడం మానే. someone commented about జీవితానికి హానికరం. సో లాస్ట్ కమెంట్ యూ వాచ్డ్ ఎప్పుడు ఏ ఇయర్ లో? కమెంట్స్ చూసి లాస్ట్ కమెంట్ యూ వాచ్డ్ అబౌట్ యువర్ సెల్ఫ్? on YouTube I forgot. It's been years. COVID తర్వాత I didn't. I mean after lockdown I think it changed. Pandemic changed చాలా మందిని for bad. ఇంకా ఎలా వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఎక్కడ తీయలేక అది నా ఇన్స్టాగ్రామ్లో ఐ డూ వాచ్. నాకు నచ్చినవి ఉంచుకుంటా, లేకపోతే బ్లాక్ చేసేస్తా. ఎవరినైనా కూడా దే డోంట్ ఎగ్జిస్ట్ ఫర్ మీ. బట్ వాట్ ఆర్ యూ పాయింటింగ్ టు? ఓకే, కమెంట్స్ లో it was like that and అనుసూయ గారితో we wanted to see proper action film అని. that was సో కమెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. వాట్ వాజ్ ది బెస్ట్ కమెంట్ యూ హ్యావ్ రిసీవ్ ఇన్స్టాగ్రామ్ లో? మీరు చూస్తున్నారు కాబట్టి రీసెంట్ డేస్ లో. ఇప్పుడు అంటే సింబాకి సంబంధించి చూడాలని ఉంది. సో ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు హ్యావ్ స్పెషల్ స్క్రీనింగ్ ఐ థింక్ వెరీ సూన్. దాని తర్వాత మన మీడియా వాళ్ళు కానివ్వండి, నియర్ అండ్ డియర్ అందరూ చూసి వాళ్ళందరూ నిజం ఉన్నట్టు చెప్పేస్తారు కాబట్టి ఐ లుక్ ఫార్వర్డ్ టు దోస్ కమెంట్స్ ఆఫ్ ఫీడ్బ్యాక్. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐ థింక్ ఇప్పుడు దివి అండ్ మురళి గారు లేటెస్ట్ అయితే అదే చాలా అంటే he didn't have to prepare. నేను అక్షికాలాగే వచ్చేసేదాన్ని. దివి ఐ థింక్ the best compliment for me at present that it was a treat to watch. You deserve live. it. Thank you, Divi. Very sweet of you. Thank you. I wish we get much more screen space together, but I think we had good scenes. Yeah, at school and manchiga unde. ఓకే, అంటే ఒక లవ్ స్టోరీ కూడా ఉంటుందన్నమాట, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అంటే. Of course. ఓకే, లవ్ స్టోరీ, యాక్షన్, సస్పెన్స్, క్రైమ్, సైకాలజీ, ఇప్పుడు ఈ సినిమాలో There is actually అన్నీ ఉన్నాయి. ఇది సినిమా లాగే. ఈ లెంత్ వచ్చేసి కూడా 2 hours 5 minutes అండి. వెరీ క్రిస్ప్. ఎనీ ట్రాక్ కానీ లవ్ ట్రాక్ కానీ ఎవరికైనా కట్టే కొట్టే తెచ్చే కథలో విడిపోయి ఉంటుంది. అవునవును, అంతే అంతే. టు ద పాయింట్, వాట్ ఎవర్ వాంట్ సే వి జస్ట్ సెడ్ ఇట్. దట్స్ ఇట్. ఓకే, సో పీపుల్ ఆర్ అవైటింగ్ ఫర్ పుష్ప 2 కాబట్టి సో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, హౌ ఇస్ దాక్షాయిని, ఎలా ఉంది? పార్ట్ 1 కంటే పార్ట్ 2లో హోప్ఫుల్లీ నేను షూట్ అయితే చేస్తున్నాను. సినిమా అంటే ఏంటంటే అది కూడా ఎంత లార్జర్ దెన్ లైఫ్ ఉన్న సినిమా ఇంకా కాబట్టి యూజువలీ సినిమాల్లో చాలా నరేట్ చేసినప్పుడు అంటే కన్సీవ్ చేసినప్పుడు రాసినప్పుడు ఒకటి ఉంటుంది వర్షన్. అది సెట్ మీదకి వచ్చేసరికి కొంచెం ఇంప్రూవైజేషన్స్ అవ్వడం, కొన్ని ట్రిమ్ అవ్వడం జరుగుతుంటాయి. వన్స్ ఆల్ ది యాక్టర్స్ ఆర్ పుట్ ఇన్, మళ్ళీ ప్రేక్షకుల దాకా తీసుకొచ్చిన తర్వాత చాలా ఫిల్టరేషన్స్ జరుగుతుంటాయి. సో మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు, యాంటిసిపేషన్స్ అసలే పెట్టుకోకూడదు, హోప్స్ కూడా ఉండకూడదు. జస్ట్ గివ్ యువర్ బెస్ట్. వర్స్ట్ కేస్ మీకు ఎక్స్పీరియన్స్ మిగులుతుంది, దానికోసమే వర్క్ చేయాలి. అండ్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఇట్ వెరీ సూన్. యూ హ్యావ్ టు మీరు సెట్ మీదకి వెళ్ళి పని చేసే అదృష్టం కలిగితే చాలు అన్నట్టు నాకైతే అదే. సో పార్ట్ 1కి కంటే డెఫినెట్గా ఎక్కువ సీన్స్ చేశాను, ఎక్కువ ప్రామినెన్స్ ఉన్న క్యారెక్టర్ సీన్స్ చేశాను డెఫినెట్గా. బట్ అంటే మీరు అనుకున్నారు కదా పార్ట్ 1లో ఏమన్నా ఫిల్టర్ అయ్యే సీన్స్ ఉండేనా? సుకుమార్ గారు ఈజ్ మై మెంటార్ అండ్ మై గాడ్ ఫాదర్ ఇన్ ద ఫిల్మ్స్, వాట్ ఎవర్ యూ మే. ఆయన గురువు గారు అంతే. సో ఆయన పిలిస్తే ఏంటి అని నేను ఎప్పుడూ అడగలేదు. ఈవెన్ ఫర్ రంగస్థలం నేను అడగలేదు. ఒకటే ఏడ్చాను, ఏంటంటే రామ్ చరణ్తో అత్త అని పిలిపించాను. ఎంత ఫ్యాబులస్ రోల్ అండి. తర్వాత అర్థమైంది నాకు, అది కొంచెం లేట్గా వెలిగింది. బట్ సో దట్స్ ది ఓన్లీ థింగ్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు ఆయన లెక్కల మాస్టర్ కదా, నాకు లైఫ్లో లెక్కల మాస్టర్ అనేది ఒక ఫోబియా అనమాట. ఇట్ ఈస్ వన్ థింగ్ బికాజ్ మాకు రమణ సార్ అని ఉండే, ఆయన లెఫ్టీ అనమాట. ఇలా లూజ్ వాచ్ వేసుకొని కొడుతుండేనా, ఇలా నక్కుల్స్ మీద కొట్టేవాడు. సో అదొకటి. సుక్కు సార్ దగ్గరికి వెళ్ళి నేను ఏం మాట్లాడలేదు. బట్ ఈయన అలాంటి అసలు ఈయన లెక్కల మాస్టర్ ఎలా అని నేను అనుకుంటాను ఇప్పటికీ కూడా. ఐ థింక్ హీ నోస్ హిస్ జాబ్. సో ఎక్కువగా ఇంటర్ఫియర్ అవ్వద్దు. ఈజ్ అ మాస్టర్. జస్ట్ బ్లైండ్లీ ట్రస్ట్ హిమ్ అండ్ గో. సో పుష్ప 2 డెఫినెట్గా మీరందరూ యాంటిసిపేట్ చేసింది ఎక్స్పెక్టేషన్స్కి అంతకు మించి ఉంటుంది. బికాజ్ నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు, వామ్మో ఈ ట్విస్ట్ ఏంటి, ఈ సీన్ ఏంటి అనిపించింది నాకైతే. కానీ మాకు ఫేవరెట్ ఏంటంటే మీ లుక్ అందులో చాలా మాసివ్ అనిపిస్తుంది. పార్ట్ 2లో కదా, అంటే గుండె చేయించుకున్న తర్వాత జుట్టు పెరిగింది కొంచెం, అలాంటి లుక్ అది. అవును. సో దివి గారు మీరు కూడా పుష్ప 2లో ఉన్నారని మాకు తెలుసు. సో మీరు కూడా ఎంజాయింగ్ ద నెక్స్ట్ పుష్ప 2 వెయిటింగా? వెయిటింగ్ కదా.
it's a long wait. It is waiting, and I'm really happy I'm there in the project. నేను యాక్చువల్లీ పుష్ప 1 చూసినప్పుడు మిమ్మల్ని అందరిని చూసినప్పుడు ఎస్పెషలీ నేను వెన్ ఐ సా యువర్ క్యారెక్టర్ బికాజ్ ఇట్స్ విమెన్ క్యారెక్టర్ విచ్ స్టాండ్స్ అవుట్ ఆఫ్ ద రోల్. నేను అనుకున్నా ఇలాంటి సినిమా కదా నేను చేయాలి, ఇలాంటి సినిమా కదా నేను ప్రయత్నించాలి. అందరూ అనుకుంటారు, ప్రతి యాక్టర్కి ఉంటుంది కదా ఒక ఫీలింగ్ ఉంటుంది, హోప్ ఉంటుంది దట్ ఐ వాంట్ టు డూ ఇన్ దిస్ మూవీ, అండ్ లక్కీలీ సమ్ మేనిఫెస్టేషన్ I am there in Pushpa 2. I'm very happy that I'm there, and working with Sukumar garu, working with Bunny garu, I'm very happy. సో మేనిఫెస్టేషన్ అంటే ఐ యు డన్ సారీ Yeah. మేనిఫెస్టేషన్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఐ థింక్ అక్షిక క్యారెక్టర్ ఇన్ సినిమా నేను ఎప్పుడూ అనుకుంటూ ఉండేదాన్ని, అంటే చాలా మంది అనేవాళ్ళు అండి, పొడుగ్గా ఉన్నావు కదా నువ్వు అలా 5 days ఒక గుద్దుడు గుద్దితే బాగుంటుంది చూడ్డానికి అని అనేవాళ్ళు. అంటే నేను అనుకున్నా ఏం లేదు, మనం ఏమో నార్మల్గా ఏదో బయట కనిపిస్తాం కానీ చాలా సాఫ్ట్ మనం, బయటకి కోకోనట్ లాగా అనమాట, బయట హార్డ్. సో కానీ అదే దాన్ని గెలితే మళ్ళీ ఆ టిప్ప పగులుతుంది ఆ కోకోనట్. సో ఐ ఆల్వేస్ యూస్ టు థింక్ బాలీవుడ్లో అయినా ఇంగ్లీష్ హాలీవుడ్లో ఏ సినిమాలో హిందీ ఫిల్మ్స్ ఆర్ ఇంగ్లీష్ ఫిల్మ్స్ ఎక్కడ చూసినా ఒక అమ్మాయి ఫైట్ చేయాలంటే ఆ అమ్మాయి అబ్బాయిలాగా కనిపించే ఫైట్ చేయాలి. ఎందుకు ఇలా అని నేను అనుకునేదాన్ని, ఎవరన్నా మంచిగా ఆడతనాన్ని ఉంచుతూనే ఫైట్ ఎందుకు పెట్టరు? మురళి గారు. ఎస్, ఐఎమ్ సో గ్రేట్ఫుల్. ఈవెన్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద మూవీ అండి, ఎందుకంటే యాక్షన్ సీన్స్ కూడా మీ ద్వారా ఇట్స్ అంటే లైక్ ప్లెజర్ వాచింగ్. ఆయన కన్సిడర్ చేయట్లేదు అంటే సెకండ్ థర్డ్ ఫోర్త్ అది హై లెవెల్స్ పెరిగాయి కానీ ఫస్ట్ ఏంటంటే జస్ట్ అది ఓన్లీ ఇంట్రో అన్నట్టు, జస్ట్ టీజర్, పిక్చర్ అవి బాకీ లాస్ట్ వరకు. ఓకే, సో You guys never spoke about the lengthy scene that happened single shot. No, that has to be experienced on the screen. It is one of the best scenes in the movie. సింగిల్ షాట్ సీన్ ఎంత డ్యూరేషన్ ఉంటుంది? 5 minutes scene అండి, 3 levels of తీసిన షూట్. we used a choreographer, కెమెరా పై నుంచి కిందికి వచ్చేసి సింగిల్ టేక్ లో, అది పైన థర్డ్ ఫ్లోర్ నుంచి అదే అంటే థర్డ్ ఫ్లోర్ నుంచి తను తాడు టాక్ అబౌట్ ప్రతి క్యారెక్టర్ ని కవర్ చేసుకుంటూ లాస్ట్ వరకు కొరియోగ్రాఫర్ వేసుకొని చేసిన షాట్ అండి. అండ్ యాక్టర్స్ వాస్ సో కోఆపరేటివ్. ఐ థింక్ వి డిడ్ 20 రిహార్సల్స్, ఐ సపోజ్ 20 రిహార్సల్ ఒక్క షాట్ గురించి. అండ్ చాలా ఇంపార్టెంట్ మూవీలో వెరీ కీ సీన్ అండి అది, అమేజింగ్ అండి. దట్ హ్యాస్ టు బి ఎక్స్ప్లెయిన్ ఆన్ ద స్క్రీన్. ఆ 5 minutes ఇట్లా ఒక ఇక్కడ అంటే టెన్షన్ ఉంటుంది, మార్చకుండా చూస్తాం అనుకుంటా. టెన్షన్ ఉంటుంది, సీన్ మొత్తం టెన్షన్ గా ఉంటుంది. ఓకే, సో ఇట్ వాజ్ నైస్ టాకింగ్ టు యూ. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్. ఐ విష్ యూ అంటే మంచి సక్సెస్ అవ్వాలి, మీరు అన్నట్టు వేరే స్టేట్స్లో కూడా రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నాము. సో చూసారు కదా, దాట్ వాజ్ ద స్టోరీ ఆఫ్ సింబా ద ఫారెస్ట్ మ్యాన్. ఒక సైకలాజికల్ అంటే TFIలోనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి రాబోతుంది. మంచి సైన్స్, క్రైమ్, లవ్ స్టోరీ అన్నీ కలుపుకున్న ఒక ఎమోషనల్ డ్రైవ్కి తీసుకెళ్లే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ఉన్న మూవీ. సో వాచ్ ఓన్లీ ఆన్ థియేటర్స్. దాట్ వాజ్ NTV. థ్యాంక్ యూ.